భగవద్గీత ప్రకారం ఫ్యామిలీతో జీవిస్తే మనకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయా? ఎట్లా ఉంటుంది? కరెక్ట్. యాక్చువల్గా మన మహాత్ములను కాగలుగుతామా? ఎస్ ఎస్. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రిత భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. కృష్ణుడు ఎవరు మహాత్ముడు అని చెప్తున్నాడు భగవద్గీతలో. ఎవరంటే దైవీం ప్రకృతిం ఆశ్రిత. ఆశ్రిత అంటే ఆశ్రయం తీసుకోవడం. ఎవరి ఆశ్రయం తీసుకోవాలి అంటే దైవీ ప్రకృతి అంటే అమ్మవారు, లక్ష్మి, రాధా, సీతమ్మ, అమ్మవారి యొక్క ఆశ్రయం తీసుకోవాలి. అందుకని మనం రాధాకృష్ణ అంటాం, అలాగే సీతారామ అంటాం. ఎప్పుడు దైవీ ప్రకృతి ఫస్ట్ వస్తుంది, అంటే భగవంతుడి యొక్క శక్తి ఫస్ట్ వస్తుంది, తర్వాత భగవంతుడి నామం వస్తుంది అన్నమాట. అప్పుడు భగవంతుడికి అది ప్రీతికరం అంట. ఇంకా మనం స్వామిని కృష్ణ అంటే అది ఒక రకము, కానీ రాధాకృష్ణ లేకపోతే మనం నరసింహ అంటే ఒక రకము, కానీ లక్ష్మీ నరసింహ అంటే ఇంకొక రకము, ప్రహ్లాద నరసింహ అంటే ఆయనకు ప్రీతి మాట. సో భక్తుడి పేరు కానీ ఆయన శక్తి కానీ ముందు రావాలి, తర్వాత ఆ స్వామి పేరు వస్తుందట. సో దైవీం ప్రకృతిం ఆశ్రిత, ఏ భక్తుడైతే అలా అమ్మవారి ఆశ్రయాన్ని తీసుకుని భజంతి అనన్య మనస్సుతో ఆ స్వామిని కొలుస్తాడు, అంటే తల్లి ద్వారా కొలుస్తాడు అన్నమాట. అప్పుడు వాళ్ళు మహాత్ములు కావచ్చు. అంటే థింకింగ్ బ్రాడ్ అవుతుంది అన్నమాట. మహాత్మా అంటే బ్రాడ్ మైండెడ్, చాలా బ్రాడ్ మైండెడ్ అన్నమాట. జనరల్గా మనం నేరో అయిపోతాం అన్నమాట, సెల్ఫిష్నెస్ పెరుగుతూ ఉంటుంది. కానీ భగవద్గీత చదివితే కాస్త సెల్ఫిష్నెస్ తగ్గి కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుందన్నమాట, చైతన్యం పెరుగుతుందన్నమాట, ఆ బ్రాడ్ మైండెడ్నెస్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక చిన్న విషయం జరిగినా సరే సరేలే అనేసి కూల్గా దాన్ని ఇంత తీసుకుంటాడు, అది ఎంతో అంత తీసుకుంటాడు. అది ఎందుకంటే బ్రాడ్ మైండెడ్ కాదు. బాగా నేరో మైండెడ్ సెల్ఫిష్గా ఉంటే చిన్న చిన్న వాటికి వాళ్ళు చాలా ఆందోళనకు గురవుతుంటారు అనమాట. అది మాట. సో ఎవరైనా కావచ్చు, గృహస్థులు కానీ, స్టూడెంట్స్ కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఏ వయసులో ఉన్నా సరే చక్కగా ఈ భగవద్గీత యొక్క అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అన్నమాట. ఈ కాలంలో యువతకు ఒక ఆధ్యాత్మిక గురువుగా మీరిచ్చే సలహాలు, సందేశాలు? యువత దేశానికి చాలా పెద్ద ఎసెట్ మాట. వారు నిజంగా తమకు, తమ ఫ్యామిలీస్కి, దేశానికి ఒక గర్వకారణంగా తయారు కావాలి అంటే చాలా సెల్ఫిష్ ఎడిక్షన్స్ వైపుకు వెళ్ళకూడదు. అంటే మాదక ద్రవ్యాలని అట్లా ఎన్నో ఎడిక్షన్స్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నమాట. వ్యసనాలకు, చెడు వ్యసనాలకు వారు దూరంగా ఉండాలి. అది చెప్పడం తేలిక, పాటించడం చాలా కష్టం. వ్యసనాలు ఎందుకు వస్తాయి అంటే సాంగత్యం వల్ల. ఎప్పుడు కూడా ఏ వ్యసనమైనా సరే దేనివల్ల వస్తుందంటే ఒక సాంగత్యం బాగా పోతుంది. అంటే మన ఫ్రెండో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో మనకి ఫస్ట్ టైం వచ్చి అలా అంటిస్తారన్నమాట ఈ వ్యసనాలు అనేవి. ఒకసారి ఇవి అంటుకుంటే ఎంత వదిలించుకుందామన్నా వదిలిపెట్టమాట. సో ఆ శక్తి సరిపోదు. సో నా అడ్వైజ్ ఏంటంటే అలా మనం ఏ సాంగత్యంలో ఉన్నాము అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, వాళ్ళకున్న వ్యసనాలు ఏమిటి, వాడుకుండే హ్యాబిట్స్ ఏమిటని మనం గమనించుకోవాలి. సో మనకి అత్యున్నతమైన సాంగత్యం ఎక్కడ లభిస్తుంది అంటే సాక్షాత్తు ఆ దేవాది దేవుడు, ఆ శ్రీకృష్ణుడు ఆయన ఇచ్చిన భగవద్గీత ద్వారా. మనం ఎప్పుడైతే భగవద్గీతను చదువుతామో ఎంతోమంది గొప్ప మహాత్ముల యొక్క మనకి సాంగత్యం లభిస్తుంది. ముఖ్యంగా ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు యొక్క సాంగత్యం లభిస్తుంది అన్నమాట. మరి శ్రీకృష్ణుడు గురించి అర్జునుడు ఏమన్నాడు? పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్. పవిత్రుడు అంటే కృష్ణుడు పరమ పవిత్రుడు. మనం పవిత్రంగా ఉండే వాళ్ళతో మనం సాంగత్యం చేసుకుంటే మనం పవిత్రం అవుతాం. వాడు ఆల్రెడీ వ్యసనాలతో వాడు సతమతం అవుతున్నాడు అనుకోండి, మనం కూడా వాడు అసోసియేషన్లోకి వచ్చాం అనుకోండి, వాడి సాంగత్యంలోకి వచ్చాం అనుకోండి, మనం కూడా అది అంటుకుంటాం అన్నమాట. ఇది ఎట్లా మొదలవుతుందంటే సాంగత్యంలో అది ఫ్రెండ్షిప్ ఉంటుంది. వాడు రూమ్మేటో ఎవడో సరే ఏదో తీసుకుంటున్నాడు అనుకోండి, ఒక వ్యసనాన్ని తీసుకుంటున్నాడు,
మనం ఫస్ట్లో ఏమంటామంటే అయ్యో నేను తీసుకోను అంటాం. అవును. అప్పుడు మనకి కాస్త బాగానే ఉంది, వివేచనదంతా బాగానే ఉంది. రేపు ఎల్లుండో కాస్త మనం కాస్త డల్లుగా ఉంటాం. అప్పుడు వాడు మళ్ళీ వస్తాడు, వచ్చి నీకు ఒక కిక్ వస్తుందిరా, లేకపోతే నీకు ఆ డిప్రెషన్ అంతా పోతుందిరా అనేసి తీసుకో, ట్రై చేయి అంటాడు. సరే వీడేదో ఇంకా మొదలు పెడతాడు. సో ఆ రకంగా కొద్ది కొద్దిగా ఆ సాంగత్యం ద్వారా వీడిలో అలవాటు అనేది పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ వీడు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చేమో ఆ వ్యసనాల్లో. అది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. సో నా అడ్వైస్ ఏంటంటే దట్ ఈస్ ఏ డిస్ట్రక్టివ్ పాత్, ఎవరికి మంచి కాదు, లీగల్గా కూడా అది కరెక్ట్ కాదు. మనం చాలా బంధాలలో చిక్కుకుంటాం అన్నమాట. బెస్ట్ ఏమిటంటే ఈ భగవద్గీతను చదువుకుంటూ ఈ హరినామాన్ని చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్న ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పండి. మీకు ఖచ్చితంగా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు లభిస్తాయి, ఆ శక్తి వస్తుంది, ఆత్మ బలం వస్తుంది. మీరు ఈ వ్యసనాల నుండి దూరంగా ఉండగలుగుతారు అన్నమాట.